ఒకప్పుడు మన తాతల పూర్వీకుల కాలంలో ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ట్రెండ్ యుగం ఎలా నడుస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. బయటికి వెళ్ళిన వాడు ఏ గొడవ పెట్టుకొని వస్తాడో మనకు తెలియదు, ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాడో మనకు తెలియదు. అక్రమ సంబంధాలు, ఇంట్లో సొంత భార్య ఉండి కూడా పొరుగింట్లోని భార్య ఆశించడం వల్ల అక్రమ సంబంధం కలిగి ఉన్న విధానాన్ని బట్టి చూసి భర్త వెంటనే మెంటల్ అయిపోతున్నాడు. నీ కన్నుల ఎదుట జరుగుతున్న వాటిని బట్టి నువ్వు పిచ్చివాడవైపోతావు. ఇది ఒక శాపం. భర్త కూడా ఇంట్లో భార్య ఉండగా వేరొకరితో అక్రమ సంబంధం, భార్య ఇంట్లో భర్త ఉండగా వేరొకరితో అక్రమ సంబంధం. ఇలా చెప్తున్నానని మీరు వేరే విధంగా భావించాలి. చెప్పాలి కనుక కొన్ని తెలియాలి. ఈ రోజున బయట ప్రపంచం ఎలా ఉంది కదా, అక్రమ సంబంధాలు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇవన్నీ జరుగుతున్న మన కళ్ళ ఎదుట మతి చెడిపోతుంది. ఎలాంటి రోజుల్లో ఉన్నామని మన మనసు చెడిపోతుంది కదా. కానీ ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య కూడా బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. ఎన్ని జరిగినా కూడా నేను అంటాను, నీ దేవుడైన యెహోవా మాట వింటే నీకు దీవెన, వినకపోతే శాపం అన్నాడు. నీ కన్నుల ఎదుట జరుగుతున్న వాటి అన్నిటిని బట్టి నీకు మతి స్థిమితం కోల్పోతావని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కొన్ని జరగరాని విషయాలు జరిగినప్పుడు, తెలియని కూడని విషయాలు తెలిసినప్పుడు వెంటనే మనం షాక్ అయిపోతాం. ఒకసారి నిరీక్షణ ఇక్కడ రూమ్ లో మేము పడుతున్నప్పుడు కర్ణాటకలో చనిపోయడానికి షాక్ న్యూస్ వచ్చిందండి. ఒక్కసారి మెంటల్ అయిపోయింది, మైండ్ అంతా పనిచేయలేదు. అసలు కర్ణాటకలో చనిపోలేదు. ఎలాంటి వ్యక్తి, ఎట్లా చనిపోయాడు, ఏంటి కారణం, ఎందుకు యాక్సిడెంట్ అయింది చూసారండి, షాక్ అయిపోయాం. అంటే కొన్ని సమయంలో మనం వినపడ్డప్పుడు, ఇప్పుడు మీ కొడుకు ఇంట్లో బాగానే ఉందని అనుకున్నాం, మీరు ఇంటికి డ్యూటీకి వెళ్ళారు, మీరు వచ్చేసారు. మీరు వచ్చేసరికి మీ కొడుకు సడన్గా ఉపరేసుకొని చనిపోయాడు అనుకోండి, మీకు ఏమైపోతుంది, మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతంలో చదివిస్తున్నారు, మంచిగా తల్లిదండ్రుల మాట విని చదువుకుంటే బాగలే, వాడు చదువుకోకుండా రోడ్ల మీద వేషాలు వేసి ఎక్కడెక్కడో తిరిగి ఎవరు అమ్మాయిని పుట్టలో పడిచి సడన్గా పెళ్లి చేసుకొని వచ్చి మీటికి సడన్గా తీసుకొచ్చాడు అనుకో, మీకు చెప్పకుండా, మీ కొడుకే కానీ మీ కూతురు